మా ఇంకొక ఎమ్మెల్సీ గారు, అలాగే రమణాచారి గారికి, గౌరీశంకర్ గారికి, వినోద్ గారికి, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్న అయాచితం శ్రీధర్ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడాను ముందుగా జై తెలంగాణ. ఈ నినాదం ఒక 14 ఏళ్ల నుంచి 14 ఏళ్ల క్రింద, అంటే 20 ఏళ్ల కింద 14 సంవత్సరాలు మొత్తం దేశం మారుమ్రోగేలా వినిపించాం. 14 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ళు ఒక సుపరిపాలన, ఒక బంగారు తెలంగాణను నిర్మించుకున్నాం. అనేక వ్యధల కోర్చిన తెలంగాణ, అనేక కష్టాల కోర్చిన తెలంగాణ. ఇక స్వర్ణయుగం స్టార్ట్ అయింది అనుకున్నాం. ఆ 10 ఏళ్ళు అనేక విధాలుగా అభివృద్ధి పదంలో దేశానికి ఒక దిక్సీసి చూపించే రాష్ట్రంలో మన అధినాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు మా కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక రంగాల్లో, అది వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, అట్లాగే రోడ్డు భవనాలు కావచ్చు, అనేక నిర్మాణాత్మకంగా ముందుకు దూసిపోతున్న తరుణంలో మళ్ళీ మనకు పాత చీకటి రోజులు జ్ఞాపకం చేసేలా ఈ సంవత్సరం నుంచి మరి కనిపిస్తున్నాయి, పొడసూపుతున్నాయి. ఇది మనం అందరం ఖండించదగ్గ విషయం. మొదటి నుంచి కూడాను తెలంగాణ వివక్షకు గురైంది. ఇప్పటి ఉద్యమం కాదు ఇది. ఈ 14 ఏళ్ల కింద జరిగిన ఉద్యమం కాదు. 2000లో స్టార్ట్ అయిన ఉద్యమం కాదు ఇది. అంతకుముందు చాలా ఏళ్ల నుంచి మనం తెలంగాణను అనేక విధాలుగా అణగదొక్కబడింది. రాష్ట్రము, రాష్ట్ర ప్రజలని అనేక విషయాల్లో దోచుకున్నారు ఇతరులు అనేది నిర్వివాదాంశము, అది చరిత్ర కూడాను. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 40 ఏళ్ళు దేశంలో, 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణకు మాత్రం విమోచన జరగలేదు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ అన్నారు. స్టేట్ని తీసుకెళ్ళి భారతదేశంలో, అఖండ భారతదేశంలో మనం కలిపి మన కొంతవరకు ఐడెంటిటీ తెచ్చుకున్నాం. కానీ మళ్ళీ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటంతో మన స్వతంత్రం చాలా వరకు తగ్గిపోయింది. పూర్తి స్వాతంత్రం 1947లో రానే లేదు మనకు. ఆ తర్వాత ఈ ఉద్యమం అనేక విధాలుగా ఇంకా ఎంతసేపని ఓడ్చుకుంటారు ప్రజలు. తిరగబడి 1969 ఆ దేశ నాకు బాగా తెలుసు. మేము కూడా ఆ బ్యాచ్ స్టూడెంట్స్, PUC 1969 ఎఫెక్టెడ్ బ్యాచ్. ఇప్పుడు కరోనా బ్యాచ్ లాగా 69 బ్యాచ్ అనేవాళ్ళు. అట్లా ఆ ఉద్యమం, మళ్ళా తెలంగాణ ఉద్యమం బాగా పుంజుకున్నది. కానీ మళ్ళీ ఈ వక్రబుద్ధి గల మేధావులు 2 విధాలు ఉంటారు. వాళ్ళకు లొంగి మళ్ళీ అగైన్ మనం కాంప్రమైజ్ అయిపోయి ఉమ్మడిని మనం పరిపాలించుకున్నాం, ఉమ్మడి రాష్ట్రంగా. అప్పుడు కూడా మనం అనేక వివక్షలకు గురవుతూ చివరికి 2000లో టీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి అనేక కష్ట నష్టాలకు వచ్చి అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అప్పుడు పిల్లలు బోళ్ళంతమంది చనిపోయినారు. ఉద్రేకంతో ఉద్యమంలో పనిచేస్తూ అనేక విధాల నష్టపడ్డారు. ఒక మేధావులు, తర్వాత పిల్లలు, తర్వాత కళాకారులు అనేక మంది మనకు దోహదం చేసినారు ఈ ఉద్యమానికి. ఫైనల్గా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా అట్లా కూడా సాధించినారు. బాగా మనకు హర్డిల్స్ క్రియేట్ చేసి ఫైనల్గా ఇన్ఎవిటబుల్ కండిషన్లో 2014లో మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏళ్ళు చాలా సుపరిపాలన చేసుకున్న మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వచ్చేలాగా అవుతున్నాయి. మొట్టమొదలు ఎవరినన్నా దెబ్బతీయాలంటే మొట్టమొదలు ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను, వాటి మీద దెబ్బతీస్తారు ముందుగా. సెంటిమెంట్స్తోని ముడిపడి ఉన్న విషయాలు. అందులో ముఖ్యంగా మనం టీఆర్ఎస్ పార్టీగా మొదలు ప్రారంభించింది, ఎప్పుడైనా మనం ఏ ప్రారంభమైనా మన హిందువులకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మతం వాళ్ళకి, మనుషులకు అందరికీ కూడాను దేవుడిని ఒకసారి ప్రార్థించి మనం పని మొదలు పెడతాం.
అట్లాగే మనకు కూడా ఉద్యమం ప్రారంభించేటప్పుడు మనము తెలంగాణ తల్లిని రూపుదిద్దుకొని ఆమెకు నమస్కరించి ఉద్యమం ప్రారంభించినాం. మన ఉద్యమం అంతా తెలంగాణ తల్లి ఒక స్ఫూర్తిదాయకం. ఒక మామూలు మనిషి విగ్రహాలు చేసేటప్పుడు నాకున్న చిన్న నాలెడ్జ్ మీ అందరితో పంచుకుంటాను. ఒక మామూలు విగ్రహం తయారు చేసినప్పుడు నా నా విగ్రహం, మా నాన్నగారి విగ్రహం, ఇంకెవరి విగ్రహం మనం తయారు చేస్తున్నప్పుడు వాళ్ళ కొలతలు తీసుకుంటాం మనం. అంటే వాళ్ళ హైటు వాళ్ళంతా తీసుకుని, అయినా కూడా వాళ్ళెవరో కొంచెం నాయకుల విగ్రహాలు చాలా చూస్తున్నాం కదా మనం. మనం ఎక్కువ కొంచెం అధికంగా మనం చూపిస్తాం. మనందరికన్నా గొప్పవాళ్ళు అనేది మనం చూపించాలి కదా. అది అప్పుడే కదా అతీతులు వాళ్ళకి మనకన్నా గొప్పవాళ్ళు అనేది మనం చూపించాలంటే ఆ విగ్రహాన్ని ఆ విధంగా ఆ డైమెన్షన్స్ మనం తయారు చేస్తాం. ఇది మనుషులకు సంబంధించిన విషయం. ఒక దేవతా విగ్రహాన్ని చేస్తున్నప్పుడు దానికి లక్షణాలు ఉంటాయి. శిల్పశాస్త్రము ఉంది మనకు. సౌందర్య శాస్త్రంలో శిల్పశాస్త్రము, ఒక శిల్పాన్ని చెక్కాలంటే, ఒక ఆలయాన్ని మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాన్ వేసిస్తాడు, ఒక ఆర్కిటెక్ట్ ప్లాన్ చేస్తాడు, ఒక మేస్త్రి కడతాడు మనకి. కానీ వేరేజ్ ఒక టెంపుల్ కట్టాలి అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అది విధానమే వీరుగా ఉంటుంది. అట్లాగే ఒక మనిషిని మామూలు విగ్రహాన్ని, మామూలు నాయకుడిని తయారు చేసే విగ్రహ లక్షణాలు వేరే ఉంటాయి. ఒక దేవతా విగ్రహం తయారు చేస్తున్నప్పుడు దాని లక్షణాలు వేరే ఉంటాయి. శిల్పశాస్త్ర ప్రకారము తయారైన విగ్రహం దాదాపు 14 ఏళ్ళు ఉద్యమంలో, ఆ తర్వాత 10 ఏళ్ళు, 24 ఏళ్ళు తెలంగాణ ప్రజల మనసులో హత్తుకుపోయింది. తెలంగాణ తల్లి అంటే అదొక సెంటిమెంట్తోని ముడిపడి ఉన్నది. మన మామూలు అమ్మ ఇంట్లోనే మన అమ్మలందరూ మామూలుగా ఉంటారు, మామూలు చీర కట్టుకొని మామూలుగా ఉంటారు. కానీ బీదగా బయటకు వచ్చినప్పుడు ఎంత లేకున్నా ఏదన్నా ఫంక్షన్ ఉన్నదంటే తప్పకుండా ఒక కొత్త చీర కట్టుకుంటారు, మంచి చీర కట్టుకుంటారు, నగలు ధరిస్తారు, సంపదతో కనిపించినట్టుంటారు. మామూలు మనుషులే అట్లా ఉంటే మరి ఒక దేవత అంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో కనిపించాలి, సంపదలతో కనిపించాలి. తెలంగాణ తల్లి చాలా గొప్పగా ఉండాలి కదా, బీదగా ఉండొద్దు కదా. తర్వాత ఈ కంకులు పెట్టినారు ఇప్పుడున్న కొత్తగా వచ్చిన తెలంగాణ తల్లి చేతిలో. ఆ కంకులు అంతా పండుతాయి, పండని ప్లేసే లేదు ప్రపంచంలో. అన్ని జాగాలలో పండుతాయి. ఏమంటారు, అమెరికాలో కూడా ఒక మేజ్ గార్డెన్స్ అని అంటారు, పెద్ద మైదానాలు పండిస్తారు. అదేం కొత్త కాదు. కానీ తెలంగాణ తల్లి అన్నప్పుడు ఆ లక్షణాలు అందులో కనిపించాలి. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు, ఒక విగ్రహాన్ని రూపొందిస్తున్నారంటే ఆ లక్షణాల ద్వారా ప్రజల మనసులలో హత్తుకునేలా ఆ రూపశిల్పి చేస్తారు. అలాంటి విగ్రహాన్ని పక్కకు పెట్టి, అంటే ఇవన్నీ ఏంటంటే అక్కడున్న సెంటిమెంట్స్ను దెబ్బతీయాలి ముందు. సెంటిమెంట్స్ను, ఆ తర్వాత చదువులు కూడా మొదలవుతాయి. ఆల్రెడీ మన చదువుల మీద ఎఫెక్ట్ అయినాయి. మన తెలుగు భాష కావచ్చు, ఇంకా సాంప్రదాయాలు అన్నీ పోయి మనం ఆహారం మీద కూడా దండెత్తినారు. మన ఆహార అలవాట్లు కూడా మారిపోయినాయి. పిజ్జాలు ఇంకేమేమో తింటున్నాము, అది మనకు సంబంధం లేని ఆహారం. అది హెల్తీ ఆహారం కూడా కాదు. అట్లా అనేక దండయాత్రలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన విగ్రహాల మీద కూడా దండయాత్ర జరుగుతున్నది. ఇది సెంటిమెంట్కి సంబంధించింది, సెంటిమెంట్కి ముడిపడి ఉన్నది అని అందరికీ మీ ద్వారా తెలియచేస్తున్నాను. ఇలాంటి అవసరం లేని విషయాలు, మనకు చాలా కష్టాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటేనే వాళ్ళని సర్ది చెప్పుకోవడం, వాళ్ళ పనులను మన తల్లిదండ్రులు అటెండ్ చేయడం అనేది పెద్ద పని. అట్లాంటి ప్రజలు ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు, అది ఒక్కలాంటి ప్రజలు కాదు, రకరకాల ప్రజలు ఉన్నారు, అనేక మతాలకు, అనేక ఎప్పటికప్పుడు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటేనే వాళ్ళని సర్ది చెప్పుకోవడం, వాళ్ళ పనులను మన తల్లిదండ్రులు అటెండ్ చేయడం అనేది పెద్ద పని. అట్లాంటి ప్రజలు ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు, అది ఒక్కలాంటి ప్రజలు కాదు, రకరకాల ప్రజలు ఉన్నారు, అనేక మతాలకు, అనేక వయస్సుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరాలు కావచ్చు, వైద్యం కావచ్చు, అనేక విషయాలు, అవసరం లేని విషయాల గురించి ముందు పెట్టుకుని రోజుల తరబడి వాళ్ళు మనను అటాక్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా
ప్రభుత్వానికి తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.